వెల్కమ్ టు అమానస్ క్లాసెస్. మరి ప్రీవియస్ పేపర్లో భాగంగా సెకండ్ ప్రీవియస్ పేపర్ మనం చూడబోతున్నాం. మరి చూద్దాం. ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఈజ్, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. పుష్ప అనగానండి, మరి పుష్పాల్లో అతిపెద్ద పుష్పం ఏదని అడుగుతున్నాడు. అందరికీ తెలుసు, రఫ్లీషియా. మరి మీ అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, రఫ్లీషియా గురించి కాస్త ఇన్ఫర్మేషన్ మనకు చెప్తున్నాడు. ఏంటి రఫ్లీషియా అంటానంటే 4 kg బరువు ఉంటుందంట. అంటే అందుకే అతిపెద్ద పుష్పం అయింది. అలాగే ఇది 1 మీటర్ వ్యాసం ఉంటుంది. 1 మీటర్ వ్యాసం అంటే డయామీటర్. అలాగే ఇది కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. సార్, కుళ్ళిన మాంసం వాసన ఎందుకు? ఎప్పుడైతే కుళ్ళిన మాంసం ఉందో నిజంగా మాంసం అనుకుని కీటకాలు వచ్చి అక్కడ ఉండే పరాగరేణువులు తీసుకెళ్తాయి. ఒక పుష్పంలోని పరాగరేణువుని ఇంకో పుష్పం మీదకి రావడాన్ని పరాగ సంపర్కం లేదా పాలినేషన్ అంటాం. పాలినేషన్కి ఉపయోగపడతాయి. సార్, మిగతావి ఏంటి సార్? బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలి అంటే పక్షి ఆకారంలో ఉండేటువంటి పుష్పం. ఇది బెంజిన్ కాలుష్యాన్ని నివారిస్తుంది. బెంజిన్ కాలుష్యాన్ని. ప్యాసిఫ్లోరా కామన్ గా కనిపించేది. బాటిల్ బ్రష్, అది అచ్చుగుద్దినట్టుగా బాటిల్ బ్రష్ లాగా ఉంటుంది. గుడ్. సార్, మరి పుష్పంలో అతిపెద్ద పుష్పం చెప్పారు పత్రం. అంటే పత్రంలో అతిపెద్ద పత్రం విక్టోరియా. సార్, మరి పత్రంలో అతిపెద్ద పత్రం విక్టోరియా. అతి చిన్న పత్రం ఏంటి సార్? లెమ్నా. అతి పొడవైన పత్రం ఏంటి సార్? రాఫియా. ఇవి విషయాలు. ఇంకా కొద్దిగా మనం ముందుకెళ్ళి నెక్స్ట్ వీక్ చూసే ప్రయత్నం చేద్దాం. మానవుని నోటిలో కోర, కొరుకు, విసురు మరియు నములు దంతాల సంఖ్యలు వరుసగా. ద నెంబర్ ఆఫ్ కెనైన్స్, ఇన్సిజర్స్, మోలార్స్, ప్రీమోలార్స్ దట్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మౌత్ ఆర్. మరి దీని గురించి మనకు తెలియాలి అంటే ఒక చిన్న లాజిక్ ని చూసుకోవచ్చు. ఏంటి సార్? చూద్దాం. ముందుగా అసలు మనలో ఉండేటువంటి దంతాల పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి, కోర, కొరుకు అంటున్నాడు. మరి కోర, కొరుకు అంటున్నాడు. ఏంటి సార్ ఇది? దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. చూడండి, కోర పళ్ళు అంటున్నాడు, కొరుకు పళ్ళు అంటున్నాడు, విసురు పళ్ళు అంటున్నాడు. అన్నప్పుడు వాటి గురించిన విషయాలు మనం చూసుకోవాలి. సాధారణంగా మానవుళ్ళు ఏముంటాయి? కొంతకాలు. వీటినే మనం ఏమంటాం? కొరుకు పళ్ళు అంటాం. కొరుకు పళ్ళు. రథనికలు అంటాడు. రథనికలు. వీటిని చీల్చు అనేటువంటి పేరుతో చెప్తాడు. కానీ ఇచ్చిన బిట్లో ఏముందో చూడు, కోర అని ఉంది. కోర. మరి విసురు దంతాలు, నములు దంతాలు అంటున్నాడు. నములు దంతాలు ముందొస్తాయి. వీటిని అగ్రచర్వణకాలు అనే పేరుతో పిలుస్తారు. విసురు దంతాలు అంటారు. వీటిని చర్వణకాలు అనే పేరుతో పిలుస్తారు. ముందు దంతాలు ఏమేంటో అర్థమైంది. క్వశ్చన్ నెంబర్ 1, దంతాలు వరుసగా రాయండి. కొంతకాలు, ఇన్సిజర్స్, రథనికలు, కెనైన్స్, నములు దంతాలు, ప్రీమోలార్స్, విసురు దంతాలు, మోలార్స్. ఇది ఆర్డర్. ఎన్నున్నాయి అన్నాడు. కొంతకాలు 8, రథనికలు 4, నములు దంతాలు లేదా అగ్రచర్వణకాలు ఎన్ని? 8, విసురు దంతాలు 12. మొత్తం ఎన్ని వచ్చాయండి? 32. మరి ఇప్పుడు చూడు, 8, 4, 8, 12, 8, 4, 8, 12. ఇది విషయం. కానీ ఇక్కడే ఇచ్చాడు. ఫస్ట్ కెనైన్స్ అంటే రథనికలు ఎన్ని? 4. ఈ బిట్ కాదు, ఈ బిట్ కాదు. తర్వాత ఏమి ఇచ్చాడు? కొరుకు దంతాలు అంటే ఎవరు? కొంతకాలు 8, ఈ 2 1. తర్వాత విసురు దంతాలు అన్నాడు 12. ఆన్సర్ 3rd. అర్థమైందా? కోర పళ్ళు రథనికలు, కొరుకు పళ్ళు కొంతకాలు, విసురు దంతాలు చర్వణకాలు, నములు దంతాలు అగ్రచర్వణకాలు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మరి యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ బిట్టుని మనం జాగ్రఫీ బిట్టు, బట్ మన బయాలజీలో ఇచ్చాడు కాబట్టి ఒక సింగిల్ లైన్లో చూసుకోవచ్చు. ఏంటి? ప్రతి పంటను సాధారణంగా ఈ నేలల్లో పండిస్తారు. నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, లాటరైట్ నేలలు. ఆన్సర్ ఇసుక నేలలు. గుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద పార్ట్స్ ఇన్ ప్లాంట్స్ దట్ హెల్ప్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. మొక్కలలో వాయు వినిమయానికి సహాయపడే దంతాలు. వాయు వినిమయానికి సహాయపడే దంతాలు ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం. ఈనెలు. మనం పత్రం తీసుకుంటే పత్రంలో ఇలా వచ్చేటువంటి వీటిని ఈనెలు అంటాం. వెయిన్స్. పత్ర రంధ్రాలు పత్రం యొక్క అడుగు భాగంలో ఉండి
వాయువుల రవాణాకు ఉపయోగపడతాయి పత్ర రంధ్రాలు. మరి ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి చూడండి. ఎప్పుడైనా వాయువుల వినిమయం ఎలా జరుగుతుంది? ఈనెల ద్వారా మనకి జరిగేది నీటి ప్రసరణ. అంటే ఈనెలు ఉన్నది ఆన్సర్ కాదు, ఈనెలు ఉన్నది ఆన్సర్ కాదు, ఈనెలు ఉన్నది ఆన్సర్ కాదు. సింపుల్ ఆన్సర్ 2. ఇవేంటి సార్? ఇవో పత్ర రంధ్రాలు. ఆక్సిజన్ ఏమో బయటకు వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏమో లోపలికి వెళ్తుంది. వాయువుల వినిమయం. సార్ లెంటిసెల్స్ అంటే కాండము స్టెమ్ తీసుకుంటాం, స్టెమ్ మీద ఉండేటువంటి వాటిని వాయు రంధ్రాలు లేదా లెంటిసెల్స్ అంటాం. వీటి ద్వారా కూడా వాయువుల రవాణా జరుగుతుంది. అంటే వాయువుల రవాణా జరిగేది దేనివల్ల అంటే ఇవి. నీటి ప్రసారం అంటే ఈనెలు. ఇంకొద్దిగా ముందుకెళ్దాం. దారువు లేదా జైలం అనేటువంటిది ఉంటుంది. దారువు లేదా జైలం, దీని ద్వారా నీటి ప్రసరణ జరుగుతుంది. 100% గుర్తుపెట్టుకో. ఎలా అడుగుతాడు? నీటి ప్రసరణకు కావాల్సిన కణజాలం పేరు దారువు లేదా జైలం. పోషక కణజాలం లేదా ఫ్లోయం అనేటువంటి పేరుతో చెప్తున్నాడు. మరి ఫ్లోయం అనేటువంటిది ఏంటి? ఆహార సరఫరా చేస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు? నీటిని సరఫరా చేసే కణజాలం దారువు, ఆహారాన్ని సరఫరా చేసే కణజాలం పోషక కణజాలం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మరి అడుగుతున్నటువంటి బిట్ ఏంటయ్యా అంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. సార్ అసలు వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? పాల అధిక ఉత్పత్తి. మరి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది జనరలైజ్ క్వశ్చన్ అలా బయాలజీగా చాలా వర్షాలు చూసుకోవచ్చు. పాల అధిక ఉత్పత్తికి కారణమైన వ్యక్తి జేకే కురియన్. మహానుభావుడు ఆనంద్ అనేటువంటి ఒక ఫార్మును తీసుకొచ్చి పాల ఉత్పత్తిని అధిక చేశాడు, ఆనంద్. కాబట్టి వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి ఓకే. ఇక మిగతా వాళ్ళు ఎవరు? నార్మన్ బోర్లాగ్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగ్ అనేటువంటి ఆయన హరిత విప్లవ పితామహుడు. సార్ హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కదా? ఎస్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. బివి రావు ఇతను ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ కింద చెప్పుకోవచ్చు. సిల్వర్ రెవల్యూషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఏంటంటే సిల్వర్ రెవల్యూషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుడ్. సహజ వాయువు పెట్రోల్. ఇది మరి సెకండ్ ప్రీవియస్ పేపర్లోని విషయాలు. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా నేర్చుకుని మరి చక్కగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న విన్నపం.